లేదు. నువ్వు మాత్రమే అబ్బరంగా కడుపుతా ఉన్నావా? ఈ కడుపుల గురించి కాకరకాయల గురించి మాకు తెలుసు. నువ్వేం మా చెవులో పూరు పెట్టక్కర్లేదు. అర్థం లేకుండా మాట్లాడకండి. నేనెందుకు అబద్ధం చెప్తాను రేవతి? నేను బలహీనంగా ఉన్నానట. 3 నెలలు రెస్ట్ తీసుకొని మందులు వాడమన్నారు. ఏంటమ్మా బలహీనంగా ఉన్నావా? బాగానే రంకెలేస్తున్నావుగా. అది బలహీనం కాదు, నీ కర్మే. నీ స్వార్థానికి వారలేనితనానికి ఆ దేవుడు వేసిన శిక్షే. నువ్వు మామూలు ఆడదానివి కాదే, మాటలు మరాఠీవి. మీ అమ్మ బొమ్మాయిల మరాఠీ. నీ సంగతి నాకు తెలుసులేవే. కలిసిన కుటుంబం 2 అయింది ఎవరి వల్ల? నీ వల్ల కాదు. ఏదో మాట అంటే దాన్ని పెద్దది చేసి విడదీసి తీసుకెళ్ళింది నువ్వు కదూ. వాడి నా నుంచి దూరం చేసి తీసుకెళ్లేవే, అప్పుడు నేనెంత మాత్రం అనిపించానే. ఆ పాపమంతా ఊరికే పోతుందా? నా కడుపు మంట ఊరికే వదులుతుందా? నాశనం అయిపోతావే. ఆ పిండం పీలికలు అయిపోతుంది, కరిగిపోతుంది. అయ్యో 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 అయ్యో, ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఎలా అలా మాట్లాడగలుగుతున్నారు? నా కడుపులో ఉన్న బిడ్డ కరిగిపోవాలా? అయ్యో, నేనేం పాపం చేశాను? మీకేం ద్రోహం చేశాను? అసలు మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, నన్ను కొట్టండి, అంతేకాని నా కడుపులో ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకొని జీవం నింపుకొని ఊపిరి తీసుకుంటున్న చిన్ని ప్రాణిని చావమని ఎలా శాపం పెట్టగలుగుతున్నారు? అయ్యో రేవతి, ఆ రోజు నీళ్లు నేలపాలు చేసినందుకే ఎంత తప్పు పట్టి మాట్లాడిందనివి. ఈ రోజు ఆవిడ నన్ను ఇంత మాటలంటుంటే ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు? నీకసలు మనసుందా? నా కడుపులో ఉన్న జీవం కరిగిపోవాలట. ఎలా నోరు విప్పకుండా మాట్లాడకుండా ఉన్నావు? నీకసలు మనసు అనేది ఉందా రేవతి? అమ్మా రేవతి, దాని మాయ మాటలు నమ్మకమ్మా. అది మనల్ని విడదీయాలని చూస్తుంది. ఈ రోజైనా దాన్ని దాని మాటల్ని అర్థం చేసుకోమ్మా. అక్క 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 అక్క, వాసుని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఎందుకు? మీరు తయారు చేసిన పిండిలో ఏదో కలిసిందంట. అది తిన్న వాళ్ళకి వాంతులు ఈ రోజున అయినాయంట. వాళ్ళని హాస్పిటల్లో చేర్చారంట. అందుకే జనమేమో వాసం చేత కొట్టి పోలీసులకు అప్పచెప్పారంట. అయ్యో అయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు. చూడవే చూడు, దీని వారం లేని తరం వల్లే వాడిని పోలీసులు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ కి కదా తీసుకెళ్ళింది. పదండి, ఎందుకు తీసుకెళ్లారో కనుక్కుందాం. అలాగేనమ్మా. వదినా, రా భాస్కర్ రా. ఎంతసేపైంది వచ్చి? వచ్చి చాలాసేపు అయింది వదినా. అమ్మ రేవతి వదినా నిన్ను తిట్టేటప్పుడే వచ్చాను. వస్తే బాగుండదని బయట నిలబడిపోయాను. ఏం మనుషులు వదినా వాళ్ళు? కాస్త కూడా మానవత లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే నాకే ఒళ్ళు మండిపోతుంది వదినా. సర్లే, నువ్విక్కడ చూసింది విన్నది అన్నీ ఇక్కడే మర్చిపో. షెడ్డుకెళ్ళి అన్నయ్యతో ఏం చెప్పకు. చెప్పకుండా ఎలా ఉండగలను వదినా? వాళ్ళన్న మాటలకి పిచ్చి కోపం వస్తుంది వదినా. అంటే నా మాట మీద నీకేం విలువ లేదా, మర్యాద లేదా? అది కాదు వదినా. నేను చెప్పినట్టు చెయ్, ఏం చెప్పకు. సరే వదినా, అన్న ఒక 1000 రూపాయలు తీసుకురమ్మని చెప్పాడు. తీసుకొస్తానుండు.
ఇదిగో. వస్తాను వదినా. రారా బావా కూర్చో. టీ తాగుతావా? వదిలేరా, ఇప్పుడే తాగొస్తున్నా. ఏమంటున్నాడు రా మా అల్లుడా? అల్లుడా? అదేరా, నీ కొడుకు పుడితే వాడు మాకు అల్లుడేగా, వాడి గురించే అడుగుతున్నా. ఎరా బావా, అబ్బాయిని ఫిక్స్ అయిపోయావా? ఏ అమ్మాయి పుడితే ఒప్పుకోవా? లేదురా, సరదాగా అంటున్నా. ఎవరైతే ఏంట్రా, అబ్బాయి అయితే అల్లుడు, అమ్మాయి అయితే కోడలు, ఎవరైనా ఒకటేరా. మా చెల్లమ్మకి మంచి బిడ్డ పుట్టాలి అంతే. ఎరా మీ వదిన డబ్బులు ఇచ్చిందా? ఇచ్చిందన్నా. అన్నా, ఉమ్, వాసుని పోలీసులు పట్టుకెళ్లారంటన్నా. ఏంటరా నువ్వు అనేది? ఎందుకు పట్టుకెళ్ళారట? వాసన్న ఏదో పిండి తీసుకెళ్లి షాపులకు వేస్తున్నాడంట కదా, దాంట్లో ఏదో కల్తీ కలిసిందంట. ఆ పిండి తిన్న వాళ్ళందరికీ వాంతులు విరోచనాలంట. చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారంట. వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చి వాసుని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టించారు. ఈ విషయం తెలిసి అమ్మ రేవతొదిన ఇద్దరు కలిసి స్టేషన్కి వెళ్ళారన్నా. ఒరే బావా, నువ్వెన్నో రకాల కష్టాలు అనుభవిస్తుంటే దేవుడు ఉన్నాడా అని అనుమాన పడేవాడిరా. కానీ ఈరోజు నేనున్నాను అని నిరూపించుకున్నాడురా ఆ దేవుడు. మంచి న్యూస్ చెప్పావురా, నాకు చాలా హ్యాపీగా ఉంది. రే ఏంట్రా ఆ మాటలు? అవునరా, ఆ వాసుగాడు చేసే పనులకి ఈరోజు శిక్ష పడింది. వాడు చేసిన పాప పనులన్నింటినీ కలిపి ఇదిగో ఇలా శిక్ష వేశాడు, బొక్కలో తోసేశాడు. బావా నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావురా. ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే మనం ఆనందించకూడదురా, అది చాలా పాపంరా. అది కాదురా బావా. చాలా ఏం కాపు. రే నువ్వు నా ఫ్రెండ్ అయ్యుండి ఇలా ఆలోచిస్తావేంట్రా? చూడు, మనకు అన్యాయం చేసిన శత్రువైనా కష్టాల్లో ఉంటే మనం ఎప్పుడూ సంతోషించకూడదురా. అలా చేస్తే మానవత్వం అనిపించుకోదు. ఒరే బావా, మిగతా వాళ్ళ విషయం వేర్రా, కానీ వాసు లాంటి స్వార్థపరుడికి ఇలా జరగాల్సిందే. ఒరే బావా, నాకు తెలియగడుగుతాను, వాడిని పట్టుకుపోయారంటే ఎందుకురా అంత బాధపడిపోతావు? వాడంటే నీకు ఇంకా ప్రేమ ఉందా? ఉందిరా. రేయ్, వాడు చేసిందంతా మర్చిపోయావా? ఇంకా ఎలాగరా వాడిని ప్రేమించగలుగుతున్నావు? రేయ్ దాన్ని ప్రేమ అనర్రా, మానవత్వం అంటారు. రేయ్, వాళ్ళు నిన్ను వద్దని బయటికి నెట్టేసిన వాళ్ళరా. బావా నన్ను వాళ్ళు వద్దనుకున్నారా, కానీ నేను వాళ్ళని కావాలనుకుంటున్నానరా. చూడు బావా, వాళ్ళలాగా నేను చేస్తే ఇంకా నాకు వాళ్ళకి తేడా ఉంటుందిరా. నేనలా పెరగలేదురా. నా పెద్దనాన్న నన్ను అలా పెంచలేదురా. నాకు కోపం, ద్వేషం, పగ, ప్రతీకారాలు ఇవేమీ తెలియకుండా పెంచాడురా. జాలి, దయ, ప్రేమ నేర్పి పెంచాడురా. నేను మళ్ళీ చెప్తున్నాను బావా, ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం ఎప్పుడూ ఆనందించకూడదురా. కుదిరితే మనకి తోచిన సహాయం చేయాలి, అంతేకాని ఎప్పుడు వాళ్ళని చూసి నవ్వకూడదురా. అర్థమైందా? రేయ్, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. నీలాంటి వాళ్ళు ఇలా బయట ఉండకూడదు, గుళ్ళో ఉండాలి. అరే, నీ అంత మంచివాళ్ళు మామూలుగా మనుషుల్లో కలిసి ఉంటే ఎర్రివాడని గుండె గీసి బండలేస్తారా. రేయ్ ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే వీలైతే మనం సహాయం చేయాలి, అంతే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు? స్టేషన్కి వెళ్ళి వాసుగారిని విడిపించే ప్రయత్నం చేద్దామంటాను. ఒరే బావా, నీకెన్నిసార్లు చెప్పాలరా? నువ్వు మంచిగా ఉండు, మంచితనం చూపించు, అంతేగాని మోసపోవద్దు. బావా ఇప్పుడు నాకు నువ్వు నీతులు చెప్పడానికి, మనం చర్చించుకోవడానికి ఇది టైం కాదు. ఆలస్యం చేస్తే అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు వాసుగారిని కొట్టినా కొడతారు. ఒరే బావా, బాగా గుర్తు తెచ్చుకోరా. నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు కదా, పోలీసులు నిన్ను చిత్రహింసలు పెట్టారు కదా, చావు దెబ్బలు తిన్నావు కదా, కొన ఊపిరితో బయటపడ్డావు కదరా. వాడా రోజు తెలిసి కూడా రాలేదు. ఈ రోజు ఎందుకు వాడి గురించి మనం ఆలోచించాలి. బావా నువ్వు ఈ మాటల్ని వాసుగాడి మీద కోపంతో కంటే నా మీద ప్రేమతో అంటున్నావని నాకు బాగా తెలుసురా. కానీ వాసుగాడు పాపన్రా, చిన్నపిల్లాడ్రా. వాడు పోలీసుల దెబ్బలకి తట్టుకోలేడురా. అవునన్నా, శివన్న చెప్పేదే కరెక్ట్ అన్నా. కొన్నాళ్ళు జైల్లో ఉంటేనే వాసన్నకు బుద్ధొస్తుంది. అవునన్నా, వాసుని జైల్లో ఉన్నాయన్నా. రేవతి వదిన దిద్దులు దొంగతనం చేసి నాన్న మీదకి నెట్టేశాడు. అలాంటి ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిందే. రేయ్
అందరి బాధ నాకు అర్థమైందిరా. వాసుగాడు చేసిన తప్పులకి నేను బాధపడ్డానని, నేను శిక్ష అనుభవించాననే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. కానీ వాసుగాడిని ఈ చేతులతో పెంచి పెద్ద చేశానురా. వాడు నా తమ్ముడు. వాడంటే నాకు చాలా ఇష్టం రా. బావా, రేవతి చాలా గొప్పింటి అమ్మాయిరా. వాసుగాడిని నమ్ముకుని వచ్చింది. వాడిని అలాగే జైల్లో వదిలేస్తే రేవతి, నాన్న, మిగతా వాళ్ళందరూ ఏమైపోతారా? రేయ్, అందుకోసమైనా మనం వాసుగాడిని విడిపించాలరా. అర్థం చేసుకోండిరా. సరే, ఈ నసం తాపి ఇప్పుడు ఏమంటావు చెప్పు. పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాసుగాడిని విడిపిద్దాం. పద. అయ్యా, మేమే తప్పు చేయలేదయ్యా. ఏదో బతుకు తెరువు కోసం ఇంట్లో పిండి రుబ్బి 4 డబ్బులు సంపాదించుకుంటున్నాం. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదయ్యా. దయచేసి వదిలేయండి అయ్యా. ఏంటమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి వదలటం కుదరదని? ఊరికే అన్నదే అని విసిగించుకో. ముందు బయటికెళ్ళు. అయ్యా, మా మాట నమ్మండి అయ్యా. పిండిలో ఏదేదో కలిపి అమ్ముకోవాలని చూసే మోసగాళ్ళం కాదయ్యా మేము. మా బతుకు తెరువు కోసం చేసుకునే పనులు మేమే మన్ను పోసుకుంటామా? మేమే తప్పు చేయలేదయ్యా. మమ్మల్ని వదిలేయండి అయ్యా. ఏమ్మా, తెలిసి కలిపారో తెలియకుండా కలిపారో, ఆశకే అమ్మారో దురాశకే అమ్మారో మాకనవసరం. ఆ పిండి తిన్న జనం వాంతులై ఆసుపత్రి పాలయ్యారు. అందుకే పబ్లిక్ తిరగబడ్డారు, మీ వాణ్ణి చితకబాదారు. అదృష్టం బావుండి ఆయుషుండి ఇక్కడికొచ్చాడు. లేకపోతే జనం చేతిలోనే చచ్చేవాడు. అయ్యా, మేమెప్పుడు చేసినట్టుగానే చేశాం బాబు. ఈ రోజు ఇలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. మేం కావాలని ఏది కలపలేదయ్యా. ఎప్పట్లాగానే నిన్ను కూడా ప్యాకెట్లు చేసి షాపులకేసాం. అసలు ఎలా కలిసిందో అంతా మాయలా ఉందయ్యా. అవును సార్, నిన్న ప్యాకెట్లు చేసి పంపాక మిగిలిన పిండితో మేం కూడా దోశలేసుకొని తిన్నాం. కానీ మాకేం కాలేదండి. వాళ్ళంతా చెప్పేది అబద్ధం అనిపిస్తుంది. మీరు బాగా విచారించండి సార్. అలాగా, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, మీరు నిజం చెప్తున్నారు. అబద్ధం చెప్తే ఒకళ్ళిద్దరు చెప్తారు, మొత్తం పిండి తిన్న జనమంతా చెప్తారా? పరీక్ష చేసిన డాక్టర్ కూడా అబద్ధం చెప్తాడా? డాక్టర్కేంటమ్మా అబద్ధం చెప్పాల్సిన అవసరం? సార్, మా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం ఏదైనా, నువ్వు చదువుకున్న దానివైనా, తెలివితేటలు ప్రదర్శించినా నా దగ్గర నీ లా పాయింట్లు పనికిరావు. మీరమ్మిన పిండిలో కల్తీ జరిగిందని ఫుడ్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్, మెడికల్ ఎవిడెన్స్లో ఉన్నాయి. పబ్లిక్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అందుకే మీ వాడిని మా కస్టడీలోకి తీసుకున్నాం. ఇదిగో చూడండి, మీరేం మాట్లాడినా, మీ వాదన వినిపించుకోవాలనుకున్నా మిగిలింది కోర్టులో. అక్కడ మాట్లాడండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వాసు, 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 వాసు. ఒరే వాసు, ఏంట్రా ఇలా జరిగింది? నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా? నేను అనుకుంటూనే ఉన్నాను, ఆ దరిద్రపు దాని వారం లేని తనం వల్లే నీకు ఇలా జరిగిందిరా. అయ్యో, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదురా. అమ్మా, ముందు బయటికి వెళ్ళండి. ఎస్ఐ గారు తిడుతున్నారు. వెళ్ళి లాయర్ గారిని తీసుకొచ్చి మీ అబ్బాయిని బెయిల్ మీద తీసుకెళ్ళండి. వెళ్ళండమ్మా. అమ్మా, వస్తాం వాసు. మనకు మాత్రమే ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదమ్మా. అయ్యో దేవుడా, వాడిని ఎలా బయటికి తీసుకురావాలి? మనకే లాయర్ అని తెలుసు, ఎవరినని కలుద్దాం?
రేవతి ఏమైందమ్మా? రా నాయనా రా. నువ్వు సంతోషపడినట్టే జరిగింది. ఇప్పుడు బాగా ఆనందించు. వాడి కోసం దెబ్బలు తిన్నాడు, వాడి కోసం జైలుకి వెళ్ళాడు అని అందరూ అనుకుంటున్నారుగా. ఇప్పుడు నా కొడుకు దెబ్బలు తిని చిత్రవద అనుభవిస్తుంటే చూసి ఆనందించడానికి వచ్చావా? ఏంటమ్మా మీరు అనేది? విషయం తెలిసిన వెంటనే కంగారు పడుతూ అయ్యో పాపమని ఆరాట పడుతూ వచ్చిన వాడిని ఇలా అనే మాట్లాడేవి. చాలే ఆపరా. పిల్లికి ఎరుకు సాక్ష్యం అన్నట్టు వీడి సంగతి నాకంటే నీకే బాగా తెలిసినట్టుందే. అసలు ఈ రోజు నా కొడుకు ఈ పరిస్థితి రావడానికి కారణం వీడు కదూ. మా బతుకు మేము బతకడానికి దారి చూసుకొని ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఇంటిల్లి పాది కష్టపడి చిన్న వ్యాపారం చేసుకుంటూ కాలు చెయ్యి కూడ తీసుకుంటుంటే వీడి పెళ్ళానికి మింగుడు పడ్డం లేదు. మా మీద అక్కసు పెంచుకున్నారు. మేము టీవీ కొనుక్కుంటే ఓర్చుకోలేకపోయారు, బండి కొనుక్కుంటే